దర్శి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మీరు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన దర్శిలోని మీనాక్షి హాస్పిటల్ నందు అత్యుత్తమమైన గుండె సంబంధమైన వైద్య సేవలు. విశేష అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చల్లా రక్షితారెడ్డి గారు. దర్శి మండలంలో తుఫాన్ ప్రభావం వలన కురిసిన వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ల ఆదేశాల మేరకు దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారెల్లి వెంకటేశ్వర్లు స్పందించి రామచంద్రాపురం, ఎర్రవనపల్లి అలాగే బండి వెలిగండ్ల మధ్యన గల వాగుల వద్ద అలాగే పలు వాగుల వద్ద ట్రాక్టర్లు అదేవిధంగా కంచెలు అడ్డుగా పెట్టి ఎవ్వరు వాగుల్లోకి దిగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. అలాగే ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు తెలిపారు. అధికారులు, స్థానిక నాయకులు చర్యలు చేపడుతున్నారని మారెల్ల తెలిపారు. ఈరోజు మోంతా తుఫాను ప్రభావంతో రాష్ట్రం మొత్తం అప్రమత్తంగా ఉండాలని మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాలతో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గౌరవనీయులు శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి ఆదేశాలతో దర్శి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ యంత్రాంగం, అధికార యంత్రాంగం, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టి సాధించి ఇప్పటివరకు ఏ ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగారు. అదేవిధంగా ఇప్పుడు మనందరం కూడా పార్టీ పరంగా అయితే మనం ఈరోజు దర్శి మండలం రామచంద్రాపురం గ్రామం నుంచి ఎర్రవనపల్లి, బండి వెలిగండ్ల పోయే వాగును పరిశీలిస్తున్నాము. ఇంకా మనిషి లోతుగా వాటర్ ప్రవహిస్తూ ఉంది. ఇదే కాకుండా మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించి ప్రతి గ్రామానికి బట్టలగండ్ల నుంచి ఇటు ఎర్రవనపల్లి రావడం కావచ్చు, వెంకటాచలంపల్లి నుంచి వచ్చే రూట్ కావచ్చు, దేవరం నుంచి దర్శి వచ్చే రూట్ కావచ్చు, పోతే పతకమూరు అలుగు బారటము, అలాగే కృష్ణాపురం రూటు, కొత్తపల్లి దగ్గర కూడా కాడేరు వాగు దగ్గర ట్రాక్టర్స్ నిలిచిపెట్టి వాటర్ ఆపి తిరగకుండా చేయడం జరిగింది. అదేవిధంగా రాజంపల్లి దగ్గర కూడా చెరువు అలుగు బారటము బాగా నష్టం అయితే, ఆస్తి నష్టం అయితే సంభవిస్తుంది కానీ ప్రాణ నష్టం జరగకుండా కాపాడలేకపోయాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అనుసరించి వాగుల దగ్గరికి, వంకల వాగుల దగ్గరికి వెళ్లకుండా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎంత చేస్తున్నా కూడా మన వంతు బాధ్యత ఉండాలి. కాబట్టి నిన్ననే మన లక్ష్మీ మేడం గారు వర్షంలో కూడా వచ్చి దర్శిలో సంబంధిత శాఖ అధికారులైన ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, అదే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళతోటి మానిటరింగ్ చేసి నిన్న శివరాజ్ నగర్ దగ్గర ఒక టిట్టు పడితే కూడా వితిన్ సెకండ్స్లో తీసి చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తుఫాను ప్రభావాన్ని గమనించుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గరికి వాళ్ళకి వెళ్ళొద్దు. ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంటే పార్టీ పరంగా కూడా మా అందరికీ తెలియపరిస్తే మేము సంబంధిత అధికారులతో మాట్లాడి ఏం చేయాలి, ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని. రాత్రి నుంచి కూడా మన గ్రామంలో కూడా వాగు దగ్గర అధికార యంత్రాంగం కాపలా ఒకటి కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. మండలం మొత్తం కూడా మేము మానిటరింగ్ చేస్తున్నాం. అలాగే అధికార యంత్రాంగం, స్పెషల్ నెంబర్లు, స్పెషల్ అధికారులు కూడా చేసి ప్రతి ఒక్కరు కూడా తిరుగుతున్నారు. కాబట్టి ప్రజలకు ఒకటే మనవి, ఇళ్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి జాగ్రత్త చర్యలు మీరు కూడా ప్రభుత్వం పైన కాకుండా ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ విషయం జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన మేరకు ఏదైనా ఉంటే అధికారులు తెలియపరచాలని కోరుకుంటూ సెలవు.